నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న కడప జిల్లాలో మంత్రి లోకేష్ గారు పర్యటించారండి. అక్కడ కడప జిల్లాలో చూసుకుంటే మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అక్కడ కొన్ని పరిశ్రమలకు అవకాశాలు ఇస్తూ కమలాపురం నియోజకవర్గంలో ప్రాంతాల్లో తిరిగాడండి. కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మ దిన్నె జిల్లా పరిషత్ పాఠశాలలో 2 కోట్లతో నెలకొల్పిన స్మార్ట్ కిచెన్ను ఆయన ప్రారంభించారు. అట్లే విద్యార్థుల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కిచెన్ ఏర్పాటు చేయడం దేశంలో తొలిసారి అనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకనంటే కడప జిల్లాలో ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ కడప జిల్లా ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు బయట పోయి బతకడానికి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ చూడండి, కడప జిల్లాలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 టైమ్స్ సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సీఎం అయ్యారు. కానీ కడప జిల్లా ఇప్పటికీ వెనుకబడే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కానీ కడప జిల్లా మటుకు అన్ని విధాల్లో కూడా వెనుకబడి ఉంది. అట్లాంటి టైంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవ చూసుకొని కమలాపురం నియోజకవర్గంలోని అక్కడ వెళ్ళి అక్కడ స్కూల్లో కావచ్చు, కొన్ని పరిశ్రమలు కావచ్చు ఆయన ప్రారంభించాడు. ఏమిటంటే అక్కడ కడప జిల్లా పర్యటిస్తూ కొప్పూర్తి అంట, అక్కడ 1,00,000 ఉద్యోగాలు వస్తాయనేది కూడా చెప్తున్నారు. కడప జిల్లా కొప్పూర్తిలో ఎల్ఈడి టీవీల పరిశ్రమను ప్రారంభించి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకుంటున్న మంత్రి లోకేష్. చూడండి, అక్కడ ఎల్ఈడి టీవీల పరిశ్రమను ప్రారంభించారు లోకేష్ గారు. అట్లే రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమల్లో కూడా అక్కడ ప్రారంభించి అక్కడ చాలామందికి ఉపాధి కలిగించాలని. ఎందుకంటే నారా లోకేష్ గారు చదువుకున్న వ్యక్తి. ఐటీ పరిశ్రమలో కావచ్చు, చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో చూడండి, ఎన్నో రోజుల నుంచి రాని టీసీఎస్ వైజాగ్ మిలియన్ టవర్లపై అప్పుడే లోకేష్ గారు వచ్చి ఎంతో చొరవ చూపి అక్కడ టీసీఎస్ను తీసుకొచ్చారు. అక్కడ చూడండి, అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. వైజాగ్ మిలియన్ టవర్స్పై బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అది మొత్తం ఇంపీరియల్ పనులు జరుగుతున్నాయి. త్వరలో కార్యక్రమాలు కూడా వైజాగ్లో జరుగుతాయి. అది ఎందుకంటే మన లోకేష్ గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆయన కష్టపడడం తప్ప ఏరే గుణం ఉండదు. ఇప్పుడు చూడండి, కమలాపురం నియోజకవర్గంలో తిరుగుతూ అక్కడ స్కూలుతో మోడర్న్ కిచెన్ ప్రారంభించడం, అక్కడ పిల్లలకు పోషకాహారాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడం కూడా ఇది దేశంలోనే తొలిసారి అంట ఇట్లాంటివి చేయడం. ఇది కానీ సక్సెస్ అయితే అనంతరం ఈ జిల్లాలో మరో 4 స్మార్ట్ కిచెన్లు కూడా ప్రారంభిస్తామనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం ఎన్నో రోజులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు, రవీందర్ రెడ్డి గారు. ఆయన కమలాపురం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయకపోగా అరాచకాలతో అక్కడ కమలాపురం ప్రజలు ఉన్నారు. కానీ ఇప్పుడు మొదటిసారి అక్కడ టీడీపీ గెలవడం, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు లోకేష్ గారు ముందుకు రావడం కూడా జరిగింది. ఇంకా చూస్తే ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే, మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి, మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ అభివృద్ధి సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ను ప్రారంభించిన లోకేష్. మరో 4 వర్షనాలుగా ప్రారంభం. టీవీల తయారీ, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలో ప్రారంభించిన మంత్రి. చూడండి, మంత్రి లోకేష్ గారు అదే డెవలప్మెంట్. ఆయనకు ఏరే పని ఉంటూ ఏముండదు, ఊరికే మాటలు చెప్పడం కాదు, డెవలప్మెంట్. అక్కడ పోయారు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట మాట్లాడలేదు, ఆయన ఒక విమర్శ చేయలేదు. ఎందుకు? ప్రజలకు మేలు చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. అదే మన లోకేష్ గారి యొక్క ఆడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేయాలా అట్లా చేయాలా అది ఇట్లా అని అనలే. కానీ అక్కడ పరిశ్రమలు రావాలి, ప్రజలు బాగుపడాలి, కడప జిల్లా ప్రజలు కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలనేది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప జిల్లాలో చాలా ఎలక్ట్రికల్ పరిశ్రమలు కావచ్చు, టీవీ పరిశ్రమలు కావచ్చు, ఇట్లా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి చొరవతో కడప జిల్లాలో కూడా అక్కడక్కడ కంపెనీలు పెడుతున్నారు. ఎందుకంటే కడప జిల్లాలో
నిరుద్యోగి చాలా ఉంది. ఇంతమంది పరిపాలించినా కూడా ఉమ్మడి కడప జిల్లాలో చూసుకుంటే చాలామంది ఉద్యోగాలు లేవు. బయట ఎక్కువ మంది బెంగళూరు అక్కడే వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడ పరిశ్రమలు పెడితే కడప జిల్లా వాసులకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయనేది కూడా చూస్తున్నారు. లోకేష్ గారు ఇంకా ఏం చేస్తున్నాడంటే రెడీమేడ్ దుస్తులు వాళ్ళతో మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. ఎందుకంటే అక్కడ పరిశ్రమలకు అండగా ఉండాలి, పరిశ్రమలు పెడితే అక్కడ ఉండేవాళ్ళు ఎదుగుతారనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారంటే చుట్టుపక్కల 136 స్కూళ్ళకు ప్రత్యేక వాహనాల్లో పంపించమన్నారు. వంట కోసం ఆర్ఓ ప్లాంట్ నీటిని వినియోగిస్తామన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మంత్రి భేటీ అయ్యారు. చింతకొమ్మె దిన్నె మండల కొప్పుర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లతో నూతనంగా ఏర్పాటైన ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. టీవీలు తయారు చేసే ఎంఎస్ టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రెడీమేడ్ దుస్తులు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ను, రెడీమేడ్ దుస్తులు తయారు చేసే టెక్స్ సాండ్రాల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను కొవ్వొత్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, స్థానిక ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి ప్రారంభించారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అనంతరం మహిళలతో కలిసి సెల్ఫీ దిగారు. పరిశ్రమ లోపల తిరిగి ఎల్ఈడి టీవీల తయారీ పరిశీలించారు. ఇది లోకేష్ గారి యొక్క ఏమరంటే ఏదైనా ఒకటి అనుకుంటే డెవలప్ చేయాలి. కడపలో చూడండి, ఎన్నో పరిపాలించారు, కానీ కడప ప్రజలకు ఏమీ చేసింది లేదు. కానీ లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కడప మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. పరిశ్రమలన్నీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కావచ్చు, టీవీ పరిశ్రమలు కావచ్చు, అన్నీ కడప సైడే పంపిస్తున్నారు. కడప అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి అనేది కూడా చూస్తున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు. కృష్ణా జలాల్ని 19 నియోజకవర్గాల మీదుగా రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని తెలుసుకొని కుప్పానికి నీళ్లు తీసుకుపోయిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే లోకేష్ గారు చూస్తే రాయలసీమలో ఉండే పరిశ్రమలు పెట్టాలని అది కూడా ఇప్పుడు తిరుపతిలో పరిశ్రమలు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, చిత్తూరు దగ్గర శ్రీ సిటీ, అట్లా వాటిల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కువ పరిశ్రమల వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి నిన్న లోకేష్ గారు కడప జిల్లాలో పర్యటించి ఇక్కడ టీవీ పరిశ్రమలను కానీ, రెడీమేడ్ దుస్తులను కానీ అక్కడ ప్రారంభించి కడప ప్రజలకు చేరుదూరమయ్యాడు. కడప ప్రజలతో కూడా మమేకమై అక్కడ మీకు ఏం కావాలనేది కూడా లోకేష్ గారు అక్కడ కలిసి చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి లోకేష్ తెలిపారు. సీకే దిన్నె మండలం కులుమలపల్లిలో 69వ ప్రజా దర్బార్ను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రజల కార్యకర్తల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడాడు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. చూడండి, లోకేష్ గారి యొక్క గుణం ఏమిటంటే ఓని జనం తోలుకోవడం కాదు. నిన్న పులివెందులలో చూడు, జగన్మోహన్ రెడ్డి గారు పోతే విపరీతమైన జనం వచ్చేసినారు నాకు అని చూస్తారు. జనం పిచ్చి కాదు, డెవలప్మెంట్ ఏం చేసినాం అనేది ప్రజలు ఆలోచిస్తారు. ఓని జనాలందరినీ తోలకచ్చుకొని వెనకంటూ ఉంటే గుణమేముంది? నిన్న పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి జనాన్ని చూడండి, అదే కడప జిల్లాలో లోకేష్ గారి యొక్క పద్ధతి చూడండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఉన్న తేడాను కూడా ప్రజలు గమనిస్తారు. ఇంకా ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలతో కలుగుతున్న మంచి గురించి కూడా మంత్రి లోకేష్ విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. సెమిస్టర్ వైజు టెక్స్ట్ బుక్ విధానం మాకు ఉపయోగకరంగా ఉంది, దానివల్ల పుస్తకాల బరువు తగ్గిందని, సోషల్ స్టడీస్లోని 4 టెక్స్ట్ బుక్లను 2టికి కుదించాలి, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సప్లిమెంటరీ కలిసి ఒకటిగా చేస్తే బాగుంటుంది, సన్నబియ్యం ఇవ్వడం వలన మధ్యాహ్నం భోజనం గతం కంటే బాగుంది అనేది కూడా మన అక్కడ స్కూల్లో ఉండే పిల్లలు లోకేష్ గారికి చెప్తున్నారు. లోకేష్ గారు అదే చెప్తున్నారు, నేను 1,00,000 ఉద్యోగాల వరకు నేను చూస్తాను, ఇక్కడ పరిశ్రమలు పెట్టిస్తాను అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారండి. ఇదేనండి కడప జిల్లాలో
లోకేష్ గారి యొక్క పర్యటన విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.